ప్రభావం ఉండవచ్చు. రూపాయి విలువ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా యుద్ధాల నేపథ్యంలో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనకి మెయిన్ యుద్ధాలు స్టార్ట్ అయిందంటేనే క్రూడ్ పెరిగిపోతుంది. మనం క్రూడ్ మీద ఆధారపడ్డాం, ఫసల్ ఫ్యూయల్ మీద ఆధారపడ్డాం. సో దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడతాయి. క్రూడ్ పెరిగితే మరి ఆయిల్ మనమేమో పెంచేటప్పుడేమో విపరీతంగా పెంచుకుంటున్నాం, తగ్గించేటప్పుడు ఎక్కడ తగ్గించట్లా. సరే మరి ఇప్పుడు 77 ఉంటే రేపు మరి ఇది ఎస్కలేషన్ అవుతుంటే ఇంకా అవుతుంటే $100 వరకు వెళ్ళిపోవచ్చు. అంటే 77 ఉంది, ఇంకా వెళ్ళిపోవచ్చు అది. సో మళ్ళీ క్రూడ్ పెరిగితే అన్నిటికీ ఇబ్బంది. సో దాని అనుగుణంగా అన్నిటి మీద పడుతుంది, ప్రతి దాని మీద పడుతుంది. ఎందుకంటే మనం ఇరాన్ మీద కూడా బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, 30 to 35% చేస్తాం. సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. సో మిగతా వాటి మీద కూడా ఉంటుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రొలాంగింగ్ ఉండదు అనుకుంటున్నాం. ఎందుకంటే మెయిన్ ఆయన అనుకున్నది, నేను మోనార్క్ని, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అంటే ఆయన చేసి తీరుతాడు. ఎందుకంటే వాళ్ళు పిచ్చోడి చేతిలో రాయన్నట్టు ఇది ఇచ్చారు. ఇంకో 80% అనుకున్నదే. కాబట్టి ఇప్పుడు మన న్యూస్ ప్రకారం చూస్తే ఏం జరగాల్సింది, ఎంత నష్టం జరగాల్సిందో చేశాడు ఆయన. సో ఇది ప్రొలాంగ్ ఎస్కలేషన్ కాకపోవచ్చు. కాకపోతే వాళ్ళు రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, డ్రోన్ అటాక్స్ ఉంటాయి, నష్టం అనేది అటు కూడా ఉంటుంది. అది కాక మొత్తం గల్ఫ్ మొత్తం అన్ని సైడ్ల మిడిల్ ఈస్ట్ లో అంత రచ్చ చేస్తే కంపు చేసే వ్యవహారం ఇదంతా. ఎందుకంటే ఒక రిజీమ్ చేంజ్ కోసం, ఆయన మాట వినటానికి కోసం ఎన్ని కంట్రీస్ మనం చూడలేదు, లాస్ట్ వెనిజులా కూడా. సో ఆ రకంగా, ఎందుకంటే నేను ఒకటే చెప్తా, మనం ఎప్పుడు ఎక్కువ సార్లు విన్నాం, మన లల్లు ప్రసాద్ గారు అనేవాళ్ళు, జబ్ తక్ ఆలు సమోసా మే రేగా తబ్ తక్ ఆలు లల్లు బీహార్ మే రేగా. అంటే జబ్ తక్ ట్రంప్ యుఎస్ మే రేగా తబ్ తక్ ఏ టరిఫ్ వార్ రహేగా. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఈ వార్లు నడుస్తూనే ఉంటాయి. ఇది భరించాలి ఎంతవరకు, ఇది ఎంతవరకు భరించాలి. ఇప్పుడు ఆ దేశం భరించాలి అనుకుంటే అదొక ఎత్తు, ఎన్ని దేశాలు భరించాలి, ఎంతమంది నష్టపోవాలి, ఎంత ఎకానమీ ఎంత వెనక్కి వెళ్ళిపోద్ది యుద్ధాలంటే. ఇది ఎందుకు యుఎస్ మరి ఆ రిపబ్లికన్ పార్టీ కానీ అక్కడ యుఎస్ లో ఎందుకు తేరుకోవట్లేదు? మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. మిడ్ ఎలక్షన్స్ ముందే పార్టీ ఆల్సో కెన్ ఇంపీచ్ హిమ్. ఒక కంట్రీని ఈ రకంగా, ఒక కంట్రీని చూస్తే అబ్డక్ట్ చేస్తారు, ఒక కంట్రీని చూస్తే చంపేస్తారు ప్రెసిడెంట్ ని. ఇది ఏ రకం కరెక్ట్? అంటే రేర్ ఎర్త్ మెటల్స్ కోసం కానీ, న్యూక్లియర్ ఇది దానికోసం అని కానీ ఈ రకంగా చేయాలనా? ఇది మరీ దారుణం కదా. అంటే యుఎస్ ఇస్ డిగ్రేడింగ్, యుఎస్ ఇస్ డిఫేమింగ్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. డీడాలరైజేషన్ అవుతోంది, ఆ భయం కనపడుతుంది ఆయనకి. ఎందుకంటే బ్రిక్స్ చిన్నగా పెరుగుతుంది కాబట్టి భయం వేస్తుంది ఆయనకి. అందుకని ఈ రకంగా చేస్తారు. వాళ్ళే డెట్ లో ఉన్నారు, ఇంకా యుద్ధాలు చేస్తే ఇంకా డెట్ లోకి వెళ్తే వాళ్ళు $38 ట్రిలియన్ డెట్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మార్కెట్ గా అంత ఇది ఇంకా ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే సో ఎంతవరకు భరించాలి? ఇప్పుడు పిల్లి కూడా రూమ్ లో పడేసి కొడితే ఏదో ఒక టైంలో రియాక్ట్ అవుద్ది. మరి అక్కడ ఎందుకు రియాక్షన్ రావట్లేదు? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రియాక్షన్ అక్కడ కనపట్లే అసలు. ఇది దారుణం. ఎందుకంటే వరుస పెట్టి ఆయన ఏది అనుకుంటే చేసేస్తున్నాడు. ఇది కరెక్ట్ గా సొల్యూషన్ రావాలి ఎట్టి పరిస్థితిలో. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్రీటీస్ ఉంటాయి, ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ ఉంటాయి, లేకపోతే నువ్వు పెద్దన్న పొజిషన్ లో ఉన్నావు, నువ్వు చేయాల్సిన విధంగా డిప్లొమాటిక్ వేలో చెయ్యి. అంతేగాని ఇదేం కథ? దేశాలను నాశనం చేయటం ఏంటి, చంపేయటం ఏంటి? అంటే నీ మాట వినకపోతే ఏమైనా చేస్తారా? అంటే నీకన్నా పవర్ ఇంకొకళ్ళు ఉన్నస్తే వాళ్ళు చేయొచ్చునా? అంటే ఎటు పోతున్నావు మనం? వాళ్ళు ఎటు పోతున్నారు? యుఎస్ వాళ్ళు ఎటు పోతున్నారు? సో వాళ్ళేమో అన్ని కంట్రీస్ మీద డిపెండ్ అయ్యారు. సుంకాల మీద. మన క్రీమ్ అక్కడే ఉంది, అన్ని దేశాల్లో ఉన్న క్రీమ్స్ తీసుకుంటారు, మన వాళ్ళనే తీసుకొని మన వాళ్ళనే పని చేయించుకుంటూ మన మీద కానీ మనకు అనుగుణులు కానీ వాటి మీద వాళ్ళు చేస్తారా? యుద్ధాలు చేస్తారా? అసలు ఇది దారుణం అండి. ఇది అసలు మాటలు రావట్లేదు అసలు. గౌతమ్ గారు,
మ్యామ్. అండ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ లో ఉద్రిక్తతలు ఇంకా అంటే పెరగచ్చు అంటారా, లేకపోతే మళ్ళీ అమెరికాతో కూడా న్యూక్లియర్ ఏదైతే ఒప్పందం కూడా ఆ డీల్ చర్చలు ఈ ఖమేనీ హత్య తర్వాత మళ్ళీ ఏవైనా మళ్ళీ మొదటికి వస్తాయా, ఎట్లా ఉండొచ్చండి? దాదాపుగా ఈ ఖమేనీ చనిపోయాడు కాబట్టి దానికి ప్రతీకార చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో భాగంగానే మరి ఇక ఈ న్యూక్లియర్ వెపన్ దీని మీద చర్చలు ఏమాత్రం కొనసాగుతాయి చెప్పండి? కొనసాగే అవకాశమే ఉండదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకా జరిగే నష్టం ఏమిటంటే ఈ గల్ఫ్ దేశాల్లో భారతీయులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరాన్ ఏం చేసింది, నిన్ననే వాళ్ళు ఆల్రెడీ డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు మొదలు పెట్టారు. అమెరికా స్థావరాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిలోనూ యూఏఈలో, బెహ్రాన్లో, ఖతార్లో ఆల్రెడీ బాంబులు వర్షం కురిపించారు వాళ్ళ డ్రోన్ల ద్వారా. ఇప్పుడు అక్కడున్న భారతీయులందరూ టెర్రరైజ్ అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇదంతా ఖచ్చితంగా ఇందాక ప్రభు గారు చెప్పినట్టు ఆ ట్రంప్ ఒక పిచ్చి తుగ్లక్ లాగా చేసిన కొన్ని చర్యల మూలానే జరుగుతుంది. దాంతో పాటుగా ఏమిటంటే వీళ్ళకి అంతర్గత ఎజెండా కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడైనా సరే పీస్ఫుల్ గా ఉంటే ట్రంప్ ఖచ్చితంగా చూడలేడు, అమెరికా కూడా ఖచ్చితంగా చూడలేదు. అక్కడ ఏదో ఒక రకంగా గొడవలు పెట్టడం, అశాంతి నెలకొలే విధంగా చేయటం, వాళ్ళకి ఉద్రిక్త పరిస్థితులు వచ్చి చిన్న చితక యుద్ధం దాకా దారి తీసేది వస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను విక్రయించుకోవటం, ఇలాంటి వ్యాపారం చానాళ్ళుగా జరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న ఈ వార్లో దాదాపుగా అమెరికా పోషించిన పాత్ర ఎంత ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్కి నిండుగా ఆయుధాలను అమ్ముకోవటానికి చేసిన విస్తృత ప్రయత్నమే కదా ఇది. దాంతో పాటుగా మొన్న ట్రంప్ కూడా ఒకంత భయపడిన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇప్పుడు పాకిస్తాన్కి వీళ్ళు అమ్మిన ఈ ఆయుధాలు వీటన్నిటితోటి పాకిస్తాన్కి గెలవలేకపోతే అమెరికా ఆయుధాలకి పెద్దగా పసలేదు అనే ఒక అభిప్రాయం ప్రపంచ దేశాల్లో వస్తదేమోనని, ఎలాగోలా మీరు ఆగిపోండి, నేనే అసలు రెండింటి మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకునే పరిస్థితులు కూడా వచ్చాయి కదా. కేవలం ఇందులో ఒక బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు అణ్వాయుధాలు అని అంటే అణ్వాయుధాల మీద ఏ రకంగా మరి అమెరికా ఎలా చూస్తుంది అనేది కూడా మరి దాన్ని కూడా ఆలోచించుకుని తీరాల్సిందే కదా. కాకపోతే ఇప్పుడు ఇరాన్ కూడా గతంలో హమాస్ దాడులు చేశారు ఇజ్రాయెల్ మీద, అన్యాయంగా వేల మందిని పొట్టన పెట్టుకున్నారు అమాయకుల్ని. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగిన ఆ దాడులకి ప్రతి దాడి అని కూడా అనుకోవచ్చు కదా. కాకపోతే ఇందులో అమెరికా వచ్చి ఏలు పెట్టింది చూడండి, అక్కడ అసలైన మ్యాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కానీ లేకపోతే ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరిగే వాటిల్లో వీళ్ళు ఎందుకు వచ్చి ఏలు పెట్టాలి అంటే, వీళ్ళు ఒక రకంగా ప్రపంచ దేశాలన్నిట్లోనూ అశాంతి నెలకొల్పటానికి వీళ్ళు వీటన్నిటిని ఒక పావుగా చూపించి, బూచిగా చూపించి వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేస్తున్నారు. దాంతో పాటుగా ఏమిటి, మొన్న చూసాం కదండి, రష్యా దగ్గర నుంచి చమురు కొనకండి, అమెరికా వెంజువలా నుంచి మాత్రమే కొనండి అనేది ఆయన ఒకటి పెడితే దాదాపుగా అవి ఒప్పుకున్నంత పరిస్థితి అయింది కదా మనకు కూడా. గతంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ పరిస్థితుల్లో ఏమిటంటే రష్యా కొంచెం బలంగా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచిందంటే అది వేరే. కానీ ఈ రోజున్న పరిస్థితులు ఏమిటి, గ్లోబల్ విలేజ్గా తయారైన తర్వాత కూడా ప్రపంచాన్ని ఎక్కడికక్కడ విభజించు పాలించు పేరుతోటి గతంలో ఈ రవి అస్తమించిన సామ్రాజ్యం నెలకొల్పిన బ్రిటిష్ దానిలాగా ఆలోచన తీరు అలాగనే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి పుట్టిన వాళ్లే కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ అభిప్రాయాలు అభిమతాలు దాదాపుగా అలా ఉండటం అనేది చాలా ఇబ్బందికరం ప్రపంచ దేశాలకి. ఎక్కడొక చోట ఏలు పెట్టి గెలుకుతానే ఉన్నాడు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే. అంటే గౌతమ్ గారు, అంటే చూసాము అంటే ఒక ఆధిపత్యం చలాయించడము లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక ఇదైతే, నిన్న ఒక స్కూల్ పైన కూడా ఒక మిసైల్ అనేది మిస్ఫైర్ అయ్యి ఒక స్కూల్ పైన పడిపోయింది. నిన్నటి వరకు కూడా 40 మంది పిల్లలు చనిపోయారు అనుకున్నాం. బట్ ఇవాళ ఆ లెక్క చూస్తే 100 మంది వరకు కూడా ఉన్నారు ఆ స్కూల్ పిల్లలు. మొత్తం కూడా అక్కడ చూస్తే చాలా అంటే బాధేసింది. స్కూల్ పిల్లల పుస్తకాలు కానీ బ్యాగ్స్ కానీ చాలా వరకు కూడా రక్తంతో తడిచిపోయినవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని కూడా చాలా వరకు వైరల్ అయిన పరిస్థితి. అవునండి, అది ఇక యుద్ధం అంటూ ఒకటి మొదలైన తర్వాత ఇక అందులో నైతికం అనైతికం అనే దాని జోలికి వెళ్ళలేం కదా. యుద్ధమే పెద్ద అనైతికం, దాన్ని ఏదో ఒక రకంగా సమిసిపోయే రకంగా చెయ్యాలి తప్ప మొదలైన తర్వాత ఇక స్కూల్ పిల్లలు నిన్నటికి సాయంత్రంకు ఉన్న దాని ప్రకారం 84 మంది అన్నారు. ఇక ఇంకా పెరిగి ఈ రోజుకి 100 కూడా దాటేసింది. విద్యార్థులు చదువుతున్న ఆ స్కూల్ మీద కూడా బాంబులు వేసిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకొని
ఈ ఈ అధ్యక్షుడి ఈయన్ని అష్టదిగ్బంధం చేస్తూ వేసిన ఈ బాంబుల్లోనే చాలా మంది అమాయక ప్రజలు నష్టపోయారు. ఆ తరువాత వీళ్ళు అనుకున్నది సాధించారు అనుకుందాం. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ఒక్కడితోటే ఈ యుద్ధం మొత్తం ఆగిపోయిద్ది, ఈ ఉగ్రవాదం మొత్తం ఆగిపోయిద్ది అనే ఏదైనా ఒక రూల్ ఉందా? కాదు. వీళ్ళు అనుకున్న పని చేయటానికి అక్కడ ఇప్పుడు ఏదో 79 నుంచి నడుస్తున్న ఈ రెజిమ్ని మార్చాలని ట్రంప్ అనుకున్నాడు.